విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో నడువక నేను తప్పిపోతిని ఇళ్ళలో, నీ మాటలు నిర్లక్ష్యము చేసి నష్టపోతిని నేను. నేను విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో నీతి సత్యము సమాధానము కలదు, నీ మాటలలో నిత్య జీవము ఆత్మానందము గలదు. నీ మార్గములో విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో దీర్ఘాయు సుఖ జీవనము గలదు, నీ మాటలు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. నెమ్మది గలదు. విందుము ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్తు వలన సర్వాధికారి అయిన దేవ, నిరంతరమైన దేవ, నమ్మకమైన సాక్షి, మీకు స్తోత్రాలు. మృతుల నుండి ఆది సంబోధి లేచిన మా ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో వారి కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడా విశేషంగా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చేరవచ్చిన పేర్లు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యంలో ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో నడిపించండి. లైవ్లో పాల్గొని బిడ్డను కూడా దీవించండి. అయ్యగదాసు నన్ను కూడా
మీ శిలువ చాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మహిమ పొందమని సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, అపోస్తల కార్య గ్రంథాన్ని మనం ప్రారంభించాము. అపోస్తల కార్యం అన్నది మొత్తం 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనం చూస్తాము. దాన్ని మొత్తం 3 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు అన్నది మనం చూస్తాం. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, యెరూషలేములో సంఘము అని టైటిల్ ఇచ్చుకున్నాము. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు రెండో భాగంగా విభజించుకున్నాం. దానికి కూడా మరొక టైటిల్ ఇచ్చాము, యోదయ సమరయ దేశాల్లో సంఘం అని. తర్వాత 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు మూడో భాగంగా మనం టైటిల్ ఇచ్చుకున్నాము. దానికి కూడా విభజించి ఒక టైటిల్ ఇచ్చాము, అన్యుల దేశములలో సంఘము, లేదంటే బూది గంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలని కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం మొదటి భాగంలో ఉన్నాం. మొదటి భాగం అన్నది మొదటి 7 అధ్యాయాలు. దాంట్లో మనం ఇప్పటికి 2 అధ్యాయాలు ముగించుకున్నాం. 2 అధ్యాయాలు ముగించుకున్నాము. 3 అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. చూడండి, అపోస్తల కార్యములు 3 అధ్యాయం. ఈ 3 అధ్యాయం అన్నది మొత్తం మనకు 26 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 3 అధ్యాయము దీన్ని 3 ముఖ్యమైన భాగాలు విభజించి 3 సంగతులు దీంట్లో మనం తెలుసుకుని ఉన్నాం. అపోస్తల కార్యం 3 అధ్యాయం 26 వచనాలు ఉన్నాయి. దీన్ని మనము 3 భాగాలుగా విభజించుకొని ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకుని ఉన్నాం. 2వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూసాం. 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభమైంది, సంఘము పుట్టింది కనుక సంఘ ప్రారంభ దినాలు 2వ అధ్యాయంలో మనం చూసాం. కాబట్టి 2వ అధ్యాయానికి సంఘము ప్రారంభమైనట్లుగా మనం ధ్యానం చేసాము. ఆ సంఘం ఎట్లా ఉన్నారు, ఎలా ప్రేమ ఐక్యతలతో ఉన్నారో కూడా మనం చూస్తూ వచ్చాం. అది ఇప్పుడు 3వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము. 3వ అధ్యాయం అనేది మొత్తము 26 వచనాలు కలిగినటువంటి అధ్యాయాన్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుంటాం. దాంట్లో మొదటి 11 వచనాలు, 1 నుంచి 11 వచనాలు మొదటి భాగంగా మనం డివైడ్ చేసుకుంటాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఇది మొదటి సంగతిగా మనం ధ్యానం చేస్తాం. ప్రారంభిద్దాము. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుకుంటూ కొందరు ప్రతి దినము వాని శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చేది. పేతురును యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామం నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండమును బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరిని చూచి శృంగారమును దేవాలయ ద్వారం వద్ద భిక్షమౌటకు కూర్చునిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. మనం గమనించామంటే ఈ 3వ అధ్యాయము మనం గమనించామంటే ఈ మొదటి 11 వచనాలు మనం చూస్తాం. ఆ దినాల్లో యూదులు కనీసము దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఉదయం 9 గంటలకి ఒకసారి ప్రార్థన చేస్తారు, రెండవది 3 గంటలకి ఒకసారి ప్రార్థన చేస్తారు, మూడవది 6 గంటలకి ఒకసారి ప్రార్థన చేస్తారు. కనుక యూదులు 3 సార్లు కనుక దినానికి వాళ్ళు ప్రార్థించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఏ టైంకి వచ్చాయంట పేతురు? పగలు 3 గంటలకి. కాబట్టి యూదుల ప్రార్థనా కాలం ఆ దినాల్లో 9 గంటలకు ఒకసారి, 3 గంటలకు రెండోసారి, 6 గంటలకి మూడోసారి. అయితే ఇప్పుడు
పగలు ఇది కనుక పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని మనం చూస్తాం. ఏ దేవాలయం ఇది అంటే యేసు ప్రభువారు వెళ్ళిన దేవాలయమే. యేసు ప్రభువారు ఈ దేవాలయంలోనే ధర్మశాస్త్రాన్ని చదివాడు. యేసురావు ఈ దేవాలయానికి వెళ్ళేవాడు కనుక యేసు ప్రభువారు వెళ్ళిన దేవాలయమే. చూసారా? కనుక ఆ దేవాలయానికి వెళ్ళారు పేతురును యోహాను. దేని కొరకంట? ప్రార్థన చేయటానికి. పుట్టినది మొదలుకొని ఎక్కి వెళ్ళిచుండేది అంటే అర్థం ఏంటంటే ఈ దేవాలయం పర్వతం మీద కట్టబడింది. చెప్పండి, ఎక్కడ కట్టబడింది ఈ దేవాలయము? పర్వతం. యెరూషలేము కొండ కనుక యెరూషలేము ఎత్తైన పట్టణం కనుక అక్కడ కట్టబడింది. ఏ పర్వతం అయితే అబ్రహాం చూపించబడిందో అదే ప్లేస్లో సొలొమోను దేవాలయం నిర్మించాడు. కనుక అదే ప్లేస్లో కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు అదే ప్లేస్ నిర్మించబడుతూ వచ్చినటువంటి దేవాలయమే. కాబట్టి ఇప్పుడు ఈ దేవాలయం యేసు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఉన్న దేవాలయమే, ఆయన రెగ్యులర్గా వెళ్ళే దేవాలయమే. కనుక ఇప్పుడు యేసువారు చనిపోయి కనీసం ఎన్ని దినాలు అయిందని చెప్పుకున్నాం మనము? 2వ అధ్యాయానికి 50 రోజులు కనుక 50వ దినం కదా. 2వ అధ్యాయం అంతా జరిగింది ఏ దినాన? 50వ దినం. అంటే యేసు 50 దినాల కంటే ముందు యేసు ప్రభువారు ఈ దేవాలయానికే వెళ్ళేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ దేవాలయానికి పేతురు యోహానులు వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండును. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం మీద ఉంచుచు వచ్చిరి. గమనించామంటే శృంగారమును దేవాలయం కనుక తర్వాత దీనికి దేవాలయపు ద్వారం వద్ద ఉంచారంట. ఏ ద్వారం అంటే ఇది? తూర్పు ద్వారం అంటారు. చెప్పండి, ఏ ద్వారం అంటే ఇది? తూర్పు ద్వారం. దీన్ని గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు ఈ ద్వారం. కనుక ఎన్నో ద్వారాలు ఉన్నాయి యెరూషలేము రావడానికి, ఎన్నో ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం ఏంటంటే యేసురావు వెళ్ళిన తూర్పు ద్వారము. దీన్ని గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు. కానీ ఇప్పుడు ఆ తూర్పు ద్వారం గుండా ఆ దేవాలయంలో ప్రతిదినం కూడా ఒక కుంటివాడిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. కనుక భిక్షం అడగడానికి వస్తూ వచ్చారు. ఆ రీతిగా అది మన దినచర్య అయిపోయింది కుంటివాడికి. కానీ ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చూసి 3వ వచనం, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగగా. కానీ వాళ్ళని ఏమడుగుతున్నాడంట? భిక్షం. ఇప్పుడు కూడా మనం చూస్తాం ఆయా టెంపుల్స్ దగ్గర ఏమడుగుతుంటారు? వాళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు కనుక అడుగుతూ ఉంటారు. అలాగే ఫలము పొందెను. గమనించండి, ఇప్పుడు అతడు చూడమన్న తర్వాత అతడు వాళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన సంగతి, మా దగ్గర వెండి బంగారాలు డబ్బులు ఏమి లేవు, మాకు కలిగింది ఒకటే, ఏంటది? యేసుక్రీస్తు నామం అని అనగానే బహుశా వాడికి ఏం అర్థం కాల. కానీ ఇప్పుడు ఏమైనా వెండి బంగారం కానుకలు డబ్బులు ఇస్తారనుకున్నాడు. కానీ అవి ఇవ్వకుండా మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడు. ఆలోచించండి, ఇక్కడ వాడు కుంటివాడు ఏమన్నా స్వస్థత కావాలని అడిగాడా? స్వస్థత ఏం అడగల. వాడు అడిగింది ఏంటి? భిక్షాటన, డబ్బులు. కనుక సహాయం అడిగాడు కానీ అడగల. కానీ ఇప్పుడు వీళ్ళు డబ్బుల కంటే ఎక్కువైన సహాయం చేశారా, తక్కువ చేసినట్లా? ఎక్కువైంది. డబ్బులు ఇస్తే బహుశా 100 ఇస్తే 200 ఇస్తే మన భాషలు అంటే సంతోషపడేవారు. ఇప్పుడు వానికి అసలు పోయిన కాళ్ళే పూర్తిగా వచ్చేసాయి. బహుశా ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వీడు పుట్టిన మొదలుకొని కుంటివాడు, ఇక కాళ్ళు రావని చెప్పుంటారు బహుశా. అలాంటిది ఇప్పుడు అద్భుతంగా 2 కాళ్ళు ఏం చేసింది అంటే నడవటము ప్రారంభించింది. ఇక్కడ అద్భుతమైన సంగతి, మరొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఈ దేవాలయానికి యేసుప్రభువారు వచ్చాడని చెప్పా ఇంతకుముందే. ఎన్నోసార్లు యేసుప్రభువారు ఈ దేవాలయానికి వెళ్ళి అలవాటు ఉంది. కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన దేవాలయంలోనికి వెళ్ళి విశ్రాంతి దినమున ధర్మశాస్త్రము చదువుచుండెను. చూడు మత్తయి సువార్త. యేసుప్రభువారు బ్రతుకున్న దినాల్లో ఈ దేవాలయానికి వెళ్ళేవాడు. దేవాలయానికి వెళ్ళి ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. యేసు ప్రభువారికి వాడుక అలవాటు ఏందంట? ప్రతి విశ్రాంతి దినము ఎక్కడికి వెళ్ళేవాడు? దేవాలయం. ఏ దేవాలయము?
ఈ దేవాలయమే, శృంగారం అనే దేవాలయమే. కనుక వెళ్ళి అని చదివేవాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అందరం చూడాలి, యేసు వారు ఎంతోమంది స్వస్థపరిచాడా లేదా? కనుక యాయిరు కుమార్తెను స్వస్థపరిచాడు, తర్వాత ఆ కుంటివాడిని లేపాడు, ఇంకా తర్వాత కుష్ఠరోగిని బాగు చేశాడు. ఇలా చాలా సందర్భాల్లో స్వస్థపరిచాడు. అంటే ఇప్పుడు యేసు వారు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు, ఈ దారిలోనే వస్తున్నప్పుడు ఈ కుంటివాడిని ఎందుకు స్వస్థపరచలేదు యేసు ప్రభు? 50 రోజులు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇంతకుముందు యేసు ప్రభు చాలాసార్లు వెళ్ళేవాడుగా. ప్రతి విశ్రాంతిని ఏం చేశాడు యేసు ప్రభు? ఆ దేవాలయానికి వెళ్ళేవాడు. ఈ గుమ్మం గుండానే, తూర్పు గుమ్మం గుండానే, గోల్డెన్ గేట్ గుండానే పోయాడు. మరి కుంటివాడు ప్రతి దినం వస్తుందంట, ప్రతి దినం ఏం చేస్తుందంటే అక్కడ పెట్టి వెళ్తున్నారు. మరి అప్పుడు యేసు వారు ఎందుకు స్వస్థపరచాలి? ఈ వ్యక్తిని ఎందుకు స్వస్థపరచలేదు? కానీ ఎంతోమంది నజరేయుడు దావీదు కుమారుడు కరుణించండి నిలబడి గుడ్డివానికి ఏమి ఇచ్చాడు? కళ్ళు ఇచ్చాడు కదా. మార్కు 10:46. దావీదు కుమారుడు దాటిపోవద్దంటే నిలిచి నీకేం కావాలంటే దుష్టి అంటే దుష్టి ఇచ్చాడు. మరి ఇన్నిసార్లు యేసు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు బాగు చేయలేకపోయాడు, ఎందుకు స్వస్థపరచలేదు అని అంటే యేసు వారికి ఏమైనా కనబడలేదా? ఏమైనా సహాయం అడగలేదా? ఇప్పుడు అంటే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి, యేసు ప్రభువారు చేసేవి కొన్ని ఆయన చేస్తాడు, కొన్ని తన ప్రజలు చేయాలి. అర్థమైందా? కొన్ని ఆయన చేస్తాడు, కొన్ని ఆయన ప్రజలతో చేపిస్తాడు. ఉదాహరణగా సృష్టి అంతా చేసింది ఎవరు చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు. పేర్లు పెట్టింది ఎవరు? చూసారా? కానీ దేవుడు కొన్ని చేస్తాడు, కొన్ని మనతో చేయిస్తాడు. కాబట్టి ఇక్కడ అందుకే ఇప్పుడు యేసు వారు తెలుసు ముందే, నేను చనిపోయిన తర్వాత వీడికి ఉంటాడు, ఒక అద్భుతం జరగాలి ఉంది. కానీ ఇప్పుడు ఆయన ప్రజలు చేయాలి, ఆయన శిష్యులు చేయాలి. కనుక ఆయన కొన్ని చేస్తాడు, కనుక కొన్ని తన ప్రజలతో చేయిస్తాడు. ఆ రీతిగా మరి మనం కూడా ఆ రీతి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము ఈ లోకంలో చేయాలి. ఎఫెసు 2:10 అంటాడు. ఎఫెసు 2:10 దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటిగా మనలను సృష్టించాడు అంటాడు. కాబట్టి లోకములో కొంతమంది మనం రక్షించాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనములో అంటాడు కదా, నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటాడు. అంటే కొన్ని ఆయన చేస్తాడు, మిగతావి మనము చేయాలి. అంటే ఈ కుంటివాడు ఉన్నాడు, యేసు ప్రభు వెళ్ళినప్పుడు కూడా ఈ కుంటివాడు అక్కడే ఉన్నాడు. కానీ యేసు ఎందుకు బాగు చేయలేదంటే, స్వస్థపరచలేదంటే, నేను వెళ్ళిన తర్వాత నా శిష్యులు చేయాలి కాబట్టి ఒక అద్భుతం చేయాలని కొన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఆ ప్రభు చేసేది ప్రభు చేశాడు, మనం చేసేది ఈ లోకంలో మనము చెయ్యాలి అని జ్ఞాపకం పెట్టుకుంటాం. తర్వాత చూడండి, అపోస్తలుల కార్యం భిక్షం అడిగిన తర్వాత వాళ్ళ ఎవరు మాట్లాడుతున్నాడు? పేతురు. 4వ వచనం. పేతురుని యోహాను అంతటి చూడమన్నారు. 6వ వచనం చూడండి. 6. అంతట పేతురు, వెండి బంగారం నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగిన నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఇప్పుడు అందరూ నాయకు చూడండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? పేతురు, యోహాను, ఇద్దరు అపోస్తలులే. చెప్పండి, ఇద్దరు ఎవరు? అపోస్తలులే. కనుక ఇప్పుడు ఇద్దరికి స్వస్థపరిచే శక్తి ఉందా? పేతురికే ఉందా? గట్టి చెప్పండి. ఇద్దరికీ ఉంది. ఇప్పుడు ఇద్దరికి ఉంటే మనం ఉంటే ఏం చేస్తాం? ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నేను చేస్తా పోటీ పడతాం లేదా? ఇద్దరు సమానమైన పవర్స్ ఉన్నప్పుడు కనుక ఇప్పుడు ఎవరికి ఎడిట్ రావాలి? టీవీ 9, TV5 వచ్చా చెప్పు అద్భుతం నేనే చేశాను అని అనిపించుకునే బుద్ధి మనసు మనలాంటిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పేతురు ఉన్నాడు, యోహాను, ఇద్దరు కూడా స్వస్థపరిచే ఇద్దరికీ ఉంది. కానీ పేతురు చేస్తూ ఉంటే యోహాను ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, పేతురు అన్నే చేయని, దేవుని పనే కదా జరగని, నేను తగ్గించుకుని ఉంటా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాలి. మనం కూడా ఒక దేవుని కార్యం, దైవికాన్ని జరుగుతున్నప్పుడు ఈ దినాల్లో కనుక అలాంటి సంగతి ఉంటే కనుక మనం పోటీలు పడతాం. కనుక పోటీలు పడతాము, తగ్గించుకోము. నువ్వెంత అంటే నువ్వెంత, నీకెంత అంటే నాకు అంతే. చూసారా? కానీ ఇద్దరు నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, యోహానులో ఎంతో గొప్ప తగ్గింపుని మనం చూస్తాం. పేతురు పెద్దవాడు కాబట్టి ఆయనే చేయని, పర్వాలేదు చేయని అని ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్థము ఆయనకి స్వస్థపరిచే శక్తి లేదని కాదు, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కానీ పేతురు చేస్తామంటే ఆయన తగ్గించుకున్నాడు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా పేతురు చెప్పిన తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. చూసారా? నజరేయుడైన యేసు అనే మాట మనం పదే పదే చూస్తాం. కారణం ఏంటంటే అదే ప్రొడక్ట్ చేస్తారు వాళ్ళు చంపి నజరేయుడైన యేసుని. నజరేయుడైన యేసు అని చెప్పాలంటే చాలామంది యేసులు ఉన్నారు. యేసు అని పేరు కలిగిన వాళ్ళు
చాలామంది ఉన్నారు. సమాధిలోంచి లేచిన యేసు ఎవరు? నజరేయుని యేసు అని చెప్పాలి. కాబట్టి యేసులు చాలామంది ఉన్నారు కాబట్టి నజరేయుని యేసు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదని చెప్పినప్పుడు చూడండి 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చూసారు, ఇప్పుడు బయట గేటు దగ్గర ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయంలోనికి వెళ్ళాడు. రోజు వాడు ఉండేది ఎక్కడ? గుమ్మం దగ్గర బయట ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎంత అద్భుతం అంటే గుమ్మం దగ్గర ఉన్నవాడు లోపలికి వచ్చాడు, దేవాలయం లోపలికి వచ్చాడు. వస్తే గంతులు వేస్తూ ఉన్నాడు, లేచాడు, దిగ్గున నడిచాడు, నిలిచాడు, గంతులు వేస్తున్నాడు. ఎవరితను? పుట్టింది మొదలుకొని కుంటివాడు. అలాంటి వాడు ఇప్పుడు ఎంత అద్భుతం అంటే 2 కాళ్ళు వచ్చి నిలబడటము, నడవటము, గంతులు వేయటము, బయట వాడు లోపల రావడం జరిగింది. 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతింతో ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయ ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. ఇప్పుడు బయట లోపలికి వచ్చాడు. లోపల రాగానే వీడు బయట ఉన్నవాడు కదా, కుంటివాడు కదా అని చెప్పేసి చూస్తూ ఉంటే వాడే, బయట ఉన్నవాడే. ఇప్పుడు కాళ్ళు వచ్చేసి గంతులు వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎలా జరిగింది ఇది, ఎట్లా జరిగింది అద్భుతం అని చెప్పేసి లోపల పరవశులైరి. మొదటి 11 వచనాలు మొదటి సంగతి, దానికి ఇచ్చిన టైటిల్ బహిరంగ స్వస్థత అని రాసుకున్నాం. ఇప్పుడు 2వ విషయాన్ని ప్రారంభిద్దాము. కానీ అందరూ చూస్తూ ఉండగానే ఈ యొక్క బహిరంగంగా ఈ స్వస్థత అద్భుతము జరిగింది. నెక్స్ట్ 12వ వచనం చదవండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? చాలు, అందరూ ఇప్పుడు నాయకు చూడాలి. గమనించామంటే ఆ కుంటివాడు నడవడం రాగానే అందరు పేతురు యోహాను వైపు చూస్తూ ఉన్నారు. చెప్పండి, అందరూ కూడా పేతురు యోహాను వైపు చూస్తున్నారు. పేతురు నిలబడి అంటున్నాడు, ఎందుకు మా వైపు, ఇశ్రాయేలులారా, ఎందుకు మా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇది మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువీనికి బలమిచ్చిన మీరు ఎందుకు మా తట్టు చూస్తూ ఉన్నారు? అంటే మా తట్టు చూడొద్దు, దేవుని తట్టు చూడండి. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మన ద్వారా అద్భుతం జరిగింది అనుకోండి, టీవీ 9, T5, N10 టీవీ మొత్తం టీవీలు పెట్టించి చెప్పు సార్, నేనే చేశాను, నా ప్రార్థన ద్వారా కుంటివాడు లేచాడు, చూసావా, నా ప్రార్థన దయ్యం పోయింది, కనుక మొత్తం ఫ్లాష్ వస్తూనే ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు పేతురు ఇంత అద్భుతం చేసి ఏమంటున్నాడు? ఇది మా శక్తి చేత, మా భక్తి చేత జరిగింది. మనం ఏమంటాం? ఎంత ప్రార్థన చేసాము అక్క కోసం, అందుకే జరిగింది అద్భుతం. చూసావా, మన మాటలు ఎట్లా ఉంటాయి కదా, మన వర్షం ఎలా ఉంటుంది. కానీ ఇప్పుడు పేతురు చేసింది పేతురేగా, కానీ ఏమంటున్నాడు? కనుక ఇంతకుముందు కూడా చెప్పా, ఈ లోపల అపోస్తల కార్యంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, కానీ ముందు కనపడేది మనుషులే, కానీ వెనకాల చేస్తున్నంత ఏ శక్తి అని చెప్పుకున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ముందు వాళ్ళని పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. వాస్తవం పేతురు కూడా చేయలేడు, మనిషే కదా, కానీ పేతురు లోపల వెనకాల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. అందుకే పేతురు అంటున్నాడు, ఇది మేము చేసిన అద్భుతము కాదు. ఈ దినాల్లో చూడండి, ఈ దినాల్లో ఇలాంటి టీవీలు వస్తూ ఉంటాయి, కనుక టచ్ అనగానే పడిపోవటం, చూసారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏమంటున్నారు? మేము అపోస్తలము, ప్రవక్తలం అని పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడు? ఈ అద్భుతం చేసింది మా శక్తి చేత, మా బలము చేత కానే కాదు, మా తట్టు ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రజలు మనకి అట్రాక్ట్ అవుతారో మనతోటి తిప్పుకోకూడదు. మన ప్రజలను ఎవరితోటి తిప్పాలి? అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను పిల్లల హృదయాలను తండ్రులతోటి తిప్పాడు. లోక 1:17 చూస్తాం. కాబట్టి అందుకే దానియేలు 12:3, ఎందరైతే అనేకులను దేవునితో త్రిప్పుదురు వారందరూ ఆకాశ నక్షత్రముల జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అబ్షాలోము అనేవాడు ఉన్నాడు, దావీదు కుమారుడు. దావీదు రాజుగా ఉంటే అందరు వస్తూ ఉంటే అన్నాడు, అయ్యో మా నాయన సరిగ్గా న్యాయం చేయట్లేదు, నన్ను రాజుగా పెట్టుకోండి, నేను మీకు న్యాయం చేస్తా అంటాడు. ఆయన అందరిని ఎవరితో తిప్పుకున్నాడు? అబ్షాలోము ఆయనతో తిప్పుకున్నాడు. అలా చేయకూడదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపం చేసిన విషయం ఏంటంటే, పేతురు ప్రజలను తనతో తిప్పుకోవటం లేదు. కనుక
వచ్చినటువంటి ఆ గొప్ప తన క్రెడిట్లు వేసుకోవట్లేదు. ఇది మా శక్తి చేత మా బలం చేత జరిగింది కాదు. మరి ఎవరు చేశారు? నజరుడు ఏది చేశాడని చెప్తాను. చూడండి ఏమంటున్నారు 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చూసారా? కనుక యేసును మహిమపరచాలి, యేసుకు మహిమ రావాలి. కనుక మనం చేసే దావాడి ద్వారా దేవుడు అతను మహిమపరిచాడు. మీరు ఆయనను అప్పగించితిరి. అప్పుడు చెప్పే ఎంతకాలం అయింది? 50 దినాల కింద మీరు ఆయన అప్పగించారు. తర్వాత పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. కనుక చేసింది నజరుడైన యేసు చేశాడు. నజరుడైన యేసు దేవుడు మహిమపరిచాడు. ఆ నజరుడైన యేసుని మీరు ఏం చేశారు? అప్పగించారుగా. పిలాతుకి అప్పగిస్తే పిలాతు ఏమన్నాడు? 3 సార్లు యోహాను 18:34లో ఇతని ఏ దోషము నాకు లేదన్నాడు. యోహాను 19:4లో ఏ దోషము నాకు లేదన్నాడు. యోహాను 19:6లో ఇతను ఏ దోషం నాకు కనబట్ల. 3 సార్లు చెప్పి చివరికి ఏం చేశాడు? నేను నిర్దోషం చేతులు కడుక్కున్నాడు. మరి దోషం లేనప్పుడు ఏం చేయాలి? శిక్ష విధించకూడదు కదా, విడిపించాలి కదా. కనుక విడిపించకుండా అంటే ఇది అన్యాయపు తీర్పు. అంటే అదే తప్పు లేదని చెప్తున్నా 3 సార్లు చెప్పాడు. దోషం లేదన్నప్పుడు విడుదల చేయాలి. దోషం లేదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని పొండి అంటే ఇదేం తీర్పు? అన్యాయపు తీర్పు. కానీ ఇప్పుడు అదే అంటున్నాడు. మీరు పిలాతుకు అప్పగించారు కదా, అప్పగిస్తే ఆయన ఏమన్నాడు? పాపం ఫస్ట్ నిరాకరించాడు. కనుక ఆయన అప్పగించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను అంటే పిలాతు విడిపిస్తానన్నాడు. పిలాతు ఏ దోషం లేదన్నాడు. కానీ మీరు ఒప్పుకోవాలా. మీరేం చేశారు? నిరాకరించారు. మాకు నజరుడైన యేసు వద్దు, కనుక ఆయన సిలువేయండి సిలువని కేకలు వేసి మీరు అప్పగిస్తే పిలాతు విడుదల చేయాలనుకుంటే మీరు నిరాకరించారు యేసుని. ఇప్పుడు ఏమంటారు? నెక్స్ట్ 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. కానీ పిలాతు ముందు మీద ఏం చేశారు? పరిశుద్ధుడైన యేసు, నీతిమంతుడైన యేసును కనుక మీరు వద్దని ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన ఎవరు? నరహంతకుడు ఎవరు? అదే ఆయన పేరే రాయబడలేదు. ఆయనే చెప్పడమంట బరబ్బా అని. చూసారా? మీరు పరిశుద్ధుడైన యేసును వద్దన్నారు, తర్వాత నీతిమంతుడైన యేసు వద్దన్నారు. ఆ యొక్క ఎవరంటే అతనికి ఏమని పేరు పెట్టాడు ఇక్కడ? నరహంతకుడైన మనుష్యుడు, ఎంతమంది చంపినవాడు. కనుక బరబ్బా గురించి 7 విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, మీరు తర్వాత చూడండి. డైలీ సెండ్ చేస్తున్న మెసేజ్లు మీరు తెలుసుకొని తర్వాత చూడొచ్చు. కనుక వాటిలో ఒక లక్షణం, ఇటు మనుషుని చంపినోడు ఎవడు? బరబ్బా. మనుషులను చంపినందుకని జైల్లో పెట్టారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకు కావాలి కానీ మాకు యేసొద్దు. కనుక అని మీరు అడిగారు కదా అని మీరు పరిశుద్ధాన్ని నిరాకరించారు, నీతిమంతుని వద్దన్నారు. ఇప్పుడు నరహంత మనిషిని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. 14. నెక్స్ట్ 15. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అందుకంటే కింద పుట్టినట్లు 3 ఆయనకు. కానీ ఇప్పుడు ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి, ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి. మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయన మృతుని లేపాడు, దానికి మేము సాక్షులం. అంటే యేసు ప్రభువారు సమాధిలో ఉండి లేచింది మేము కన్నులారా చూసాం. కాబట్టి ఆయనతో బతుకున్నప్పుడు తిన్నాము, తిరిగాము. ఆయనతో సిలువప్పుడు పారిపోయినా చనిపోయిన తర్వాత మాకు కనపడ్డాడు. చనిపోయిన తర్వాత మేము ఆయన కలుసుకున్నాము. కలుసుకోవటమే కాదు, ఆయనతో ఎన్ని దినాలు ఉన్నాము? ఎన్ని దినాలు? 40 దినాలు. 50 దినాలు కాదు, 40 దినాలు. ఆయన వెళ్ళిపోయాడుగా. తర్వాత 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి 40 దినాలు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మేము ఆయనతో ఉన్నాం. కాబట్టి మేము ఏది విన్నామో ఏది చూచామో కనుక అది మేము సాక్ష్యం ఇస్తున్నాం. సాక్ష్యం అంటే అదే కదా, విన్నదాన్ని కన్నదాన్ని తెలియచేయటం. కనుక ఆ రీతి ఇప్పుడు వాళ్ళు మేమే సాక్షులం. మీరు అప్పగించారు, పిలాతుకు అప్పగించారు. పిలాతు విడుదల చేస్తానని మీరు ఒప్పుకోలేదు. కానీ ఒప్పుకోకని పరిశుద్ధులైన వాడిని ఆ నీతిమంతుని నిరాకరించి నరహంతుని కోరుకున్నాడు, బరబ్బాని కోరుకున్నాడు. కానీ మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? మృతుల్లో నుండి లేపాడు. కాబట్టి దానికి మేమంతా సాక్షులం. కాబట్టి చూడండి ఎంత స్పష్టంగా ఎంత చక్కగా వాళ్ళు చెప్తున్నారంటే, ఒక ఈ కట్టుకథలు కాదు, వాళ్ళు నిజంగా చూశారు, ప్రభువుని చూశారు, ప్రభుతో ఉన్నారు కాబట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 16వ వచనం అని చెప్పి మేము సాక్షులం అని చెప్పి 16. ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరిచెను, అందువలన
ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. అదన్నమాట కారణం. కాబట్టి మీరు జీవాత్మను చంపారు, సిలువేశారు, కానీ మృతుల నుంచి ఆయన లేచాడు. ఆ మృతుల్లో నుండి ఆయన లేచాడు, కానీ లేచే దానికి మేము సాక్షులము. అయితే మీరేం చేయాలంటే ఆయన నామందుల విశ్వాస మూలముగా ఆయన నామమే, యేసుక్రీస్తు నామమే ఇతను బలపరిచింది. ఆయన నామం ద్వారానే ఇతనికి స్వస్థత కలిగిందని చెప్పారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక విషయము, ఎంత అద్భుతంగా దేవుని మహిమ తీసుకొస్తున్నారంటే ఈ కార్యం జరిగింది మా ద్వారా కాదు. కనుక యేసయ్య నామం, ఆయన నామం ఎంత గొప్ప నామం అంటే స్వస్థతనిచ్చే నామం, శక్తి కలిగిన నామం. కాబట్టి ఆయన నామం విశ్వాస మూలంగా ఇతను స్వస్థపరచబడ్డారు, కానీ మా శక్తి మా భక్తి కాదు అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇది రెండో విషయం అయిపోయింది. 12 నుంచి 16 వచనాలు ఇది రెండో విషయంగా మనం రాసుకుందాం. దీనికి ఒక టైటిల్ ఇద్దాము. రెండవ టైటిల్ 12 నుంచి 16 వచనాలకి రెండవ టైటిల్ రాసుకుందాం, శక్తి యొక్క దైవిక మూలము అని రాసుకుందాం. రెండో టైటిల్ ఏంటి? శక్తి యొక్క దైవిక మూలం. అంటే మా వలన కలిగినది కాదు అని అర్థం. కనుక దేవుడే చేశాడు. ఇది శక్తి యొక్క దైవిక మూలము అని రాసుకుందాం. ఇది రెండవ సంగతి. మొదటి 11 వచనాలు బహిరంగ స్వస్థత. 12 నుంచి 16 వచనాలకి రెండవ టైటిల్ రాద్దాము, శక్తి యొక్క దైవిక మూలము, మా వలన కలిగినది కాదు, దేవుడే చేశాడని చెప్పడం ఎంత అద్భుతం. కాబట్టి ఈ దినాల్లో ఇలా చెప్పేవాళ్ళే, మేమే చేసాం, మా ద్వారానే కలిగింది, మా దగ్గరికి వస్తే అద్భుతాలు, మా దగ్గర రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి. చూసారా, ఇలాంటి బోధలు ఈ దినాల్లో మనం చూస్తాం. కానీ అపోస్తులే చెప్పారు, ఇది మా వలన కలిగినది కాదు. ఇది రెండో సంగతి. మూడో సంగతి ప్రారంభిద్దాము. 17 నుంచి 26 వచనాలు మూడో సంగతి ప్రారంభిద్దాం. ఆ రీతిగా ఇది మా వలన కలిగింది కాదు, యేసుక్రీస్తు నామం ద్వారానే కలిగింది అని చెప్తా కూడా వాళ్ళకు సువార్త కూడా చెప్పారు. మధ్యలో మీరు యేసును అప్పగించారు, కానీ పిలాతుకు ఆయన విడుదల చేయాలని కూడా మీరు నిరాకరించారు. ఆయన పరిశుద్ధని మీరు చంపారు, నీతిమని చంపారు. ఒక నరహంతుని బరబ్బాని కోరుకున్నాడు, ఆయన మృతులు లేడు, తిరిగి లేచాడు. ఆయన నామమే ఈ వ్యక్తిని స్వస్థపరిచింది అని చెప్పేసి ఇది మా వలన కలిగింది కాదు అని చెప్పాడు. మరి ఇప్పుడు స్వస్థపరిస్తే ఆ కుంటివాడు లేస్తే మరి మీరేం చేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 17వ వచనం, 17th verse. 17, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిద్రని నాకు. ఏం తెలియజేశారు? తెలియక చేసిన పని ఏంటి? మీరు యేసు ప్రభు వారిని సిలువ వేసింది కనుక ఆయన ప్రభు అనుకో, ప్రభు రక్షకుడని మీరు తెలియజేశారు. మీరు ఆయన తెలియక చంపారు. మొదటి కొరింథీ పత్రిక అది పౌలు కూడా ఏదో రాస్తూ ఉంటాడు, మీరు కనుక ఆయన ప్రభు అని తెలిస్తే మహిమా స్వరూపని సిలువేయక ఉండేవాళ్ళు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి నిండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయక పోయి ఉంది. తెలియక చేశారు. చూసారా, మీకు తెలియలేదు, మీకు అర్థం కాలేదు ఆయన ఎవరో, తెలియక చేశారు. అందుకే పౌలు కూడా ఏమంటాడు తిమోతి పత్రికలో, నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికడ నన్ను కరుణించాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక నేను కనికరించబడ్డాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో. కానీ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, పేతురు యోహానులు, మీరు తెలియక చేశారు, ఆ యేసుని మీరు తెలియక చంపారు కనుక తెలియక చేసి మీరు మీ అధికారులని మాకు తెలియను. 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. మరి ఎందుకు అలా ఎందుకు చనిపోవాల్సి చేస్తున్నారంటే ముందే ప్రవక్తలు ప్రవచించారు ఆయన శ్రమలు గుండా పోవాలని. యెషయా 53వ అధ్యాయము 22వ కీర్తన ఇవన్నీ కూడా ఆయన శ్రమను తెలియజేస్తూ ఉన్నాయి. ముందు ప్రవక్తలు చెప్పారు కాబట్టి అలాగూ జరగవలసి వచ్చింది. కాబట్టి ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారము అలాగ జరగవలసి వచ్చింది. కాబట్టి అందుకే సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచాడు. చాలా విషయాలు చెప్పట్టే కదా, ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు, కనుక ఆయనకి ఎవరు గాయం చేస్తారు, ఎవరు అప్పగిస్తారు, ఇవన్నీ ప్రవచనాలే. కనుక ప్రతిదీ కూడా
చెప్పబడిన ప్రవచనం ప్రకారం జరుగుతూ వచ్చింది కనుక. అందుకే ఎందుకు మరి ఆయన మీరు సిలువేశారంటే మీరు తెలియజేశారు, కానీ ముందే ప్రవక్తలు చెప్పారు కాబట్టి ఆ ప్రవక్త లేఖనాలను ఇలాగ మీరు నెరవేర్చారు, మీ ద్వారా ఇలాగ నెరవేర్చారు తెలియకని చెప్పాడు. నెక్స్ట్ 19వ వచనం, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. కాబట్టి మీరు తెలియజేశారు, ఇప్పుడు తెలియక ఆయన చంపారు కానీ జీవాధిపతిని, కానీ ప్రవక్తలు చెప్పిన లేఖనాల ప్రకారం జరగవలసింది జరిగింది కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు మారు మనస్సు పొందండి, మీ పాపములు తుడిచేబడి నిమిత్తము మీరు మారు మనస్సు పొందండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దేవాలయము లోపట బయట? లోపట. చెప్పండి, ఇదంతా దేవాలయము. కుంటివాడు లోపలికి వచ్చిన తర్వాత అందరూ గుమ్మిగూడిన తర్వాత లోపల జరుగుతూ ఉంది. ఇప్పుడు లోపల ప్రధాన యాజకులు ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం చూద్దాం. ఇదంతా జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు సువార్త ప్రకటిస్తుంది యేసు గురించి ఎక్కడ? దేవాలయం లోపటే. మరి యాజకులకు కోపం రాదా? వస్తుంది 4 అధ్యాయాలు, అందుకే జైలు వేస్తారు. 4 అధ్యాయం మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఆ ప్రధాన యాజకుల మీద చెప్తున్నారు. మీరు యేసుని చంపారు, ఆయన లేచాడు, మేము సాక్షులము, కాబట్టి మీరేం చేయండి? మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉంట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలోని మీరు ఆయన మాట వినవలెను అని కింద 4 వేసి విందురు అని చెప్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి బాగా తెలుసు. మన మోషే ఏమని చెప్పాడు ధర్మశాస్త్రంలో? నా తర్వాత నాలాంటి ప్రవక్త మీ సహోదరుల నుంచి ఒక ఆయన వస్తాడు, మీరు ఆయన మాట ఏం చేయాలి? వినాలి. ఎక్కడ చెప్పాడు అది? ద్వితీయోపదేశకాండం. ఆ ప్రవచనం ఎక్కడ చెప్పాడు? డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 18:16. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము చూడండి 16వ వచనంలో చెప్పండి. ఈ ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నారు ఇప్పుడు పేతురు. ద్వితీయోపదేశకాండము డ్యూటరానమీ చాప్టర్ 18:16 చదువుదాము. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుందును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడిని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడిని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును ఆయన మాట. కాబట్టి ఇప్పుడు మోషే చెప్పాడు కదా ఈ ధర్మశాస్త్రంలో ఒక ప్రవక్త వస్తాడు నా తర్వాత అని చెప్పేసి, ఆ ప్రవక్త వచ్చాడు, ఆయన మాట మీరు అందరూ ఏం చేయాలి? వినాలి. ఈ ప్రశ్న అంటే ఎవరు ఆ ప్రవక్త? ఆ ప్రవక్త ఎవరు? యేసు ప్రభువారే. కాబట్టి అందుకే మీరు మారుమనసు పొందండి, అందుకే మీరు ఆయన నమ్ముకోండి, అది చెప్తుంది వాళ్ళ మాట. కాబట్టి మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, ఈయన మెస్సయ్య, ఈయన నజరేయుడైన యేసు. కాబట్టి మీలో వస్తానని చెప్పాడు కదా అని, కాబట్టి పుట్టేసారి చెప్పాడు ఆ ప్రవక్తే. అందుకే యేసు వారిని ఎలా గుర్తించండి? సమరయ స్త్రీ ఆయన ప్రవక్తని ఎంచుతున్నాను అని అంటది. కనుక యోహాను 4వ అధ్యాయంలో నేను ఆయన ప్రవక్తగా ఎంచుతున్నాను అంటాడు, చూసారు. కాబట్టి యేసు వారు ఒక ప్రవక్త వచ్చాడు ఈ లోకానికి. అందుకే అదే చెప్తాడు. మోషే చెప్పిన మాట ఏంటి? నా తర్వాత మీ మధ్య వస్తాడు, అంటే యూదుల నుంచి వస్తాడు. ఆ యేసు వచ్చిన ఎక్కడి నుంచి? యూదుల నుంచి వచ్చాడు. కనుక మన సహోదరుల నుంచే ఆయన ప్రవక్తలుగా లేచాడు. మీరందరూ ఆయన మాట ఏం చేయాలి? వినాలి. 23వ వచనం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం. అందుకు మోషే ఇట్లా 23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున నిన్ను. చూసిరా, ఎవరైతే ఆ ప్రవక్త మాట వినరో వాళ్ళు నాశనం అయిపోతారు. యేసు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవములోనికి దాటిన. దేవుని మాట వింటే నిత్య జీవము, దేని మాట వినకపోతే మరణం. కాబట్టి ఆయన చెప్పాడు కదా, ఎవరైతే ఆయన మాట వినరో వాళ్ళు నాశనం అయిపోతారు. యేసు వారి మాట వినని వాళ్ళు, ఆ ప్రవక్త వినని వాడు ప్రజల్లో నాశనం అగుదని చెప్పాడు. 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో
వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని ప్రవచించిన వారందరూ ఈ ప్రవక్తలే దీని గురించి ప్రవచిస్తూ వచ్చారు. 25 ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. ధర్మశాస్త్రం సంగతులు చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కోట్ చేస్తా, ఎందుకంటే అది దేవాలయం. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, మోషే తెలుసు కనుక అందుకే వాళ్ళకన్నీ తెలిసిన లేఖనాలను కోట్ చేసుకుంటా, లేఖనాలు ఆ ప్రవచనాలు తెలియజేసుకుంటా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రవక్తలు అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానం మంది భూలోక వంశములన్నీ ఆశుందని చెప్పాడు. మీ సహోదరు చేసిన నిబంధన మీరు వారసులై ఉన్నారు అని చెప్పి 26వ వచనం చూడండి. 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన్ని మొదట మీ యొద్దకు పంపేను. చూసారా ఆ దేవుడు ఏం అంటే తన సేవకుని యేసును పుట్టించాడు, యేసును లేపాడు, సమాధి నుంచి లేపి మీలో ప్రతి వానిని దుష్టత్వాన్ని మళ్లించాలని ఆస్వాదించాలని మొట్టమొదట ఆయనను మొదట మీ యొద్దకు పంపిన. యేసు వారు కూడా మొట్టమొదటి ఎవరు సువార్త చెప్పమన్నాడు? మీరు అన్యుల దగ్గరికి వెళ్ళదు, కానీ ఎక్కడ వెళ్ళాలంటే నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికి మొట్టమొదటి వాళ్ళకి. కనుక చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రభు చెప్పిన మాట, మొట్టమొదటి సువార్త ఇశ్రాయేలుగా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు మోసుకుంటూ వచ్చారు కదా, యేసు వారిని వాళ్ళు భరించుకుంటూ వచ్చారు కదా, ధరించుకుంటూ వచ్చారు కాబట్టి మొదటి సువార్త వాళ్ళకే చెప్పాలి. మొదటి వాళ్ళకి అవకాశం, ఫస్ట్ ప్లేస్. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గమనించామంటే 5 నుంచి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యుల దారిలోనికి వెళ్ళకొడి, సమరయులు ఏ పట్టణంలోనూ ప్రవేశింపడు కానీ 6 చదవండి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి, వాళ్ళకి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించింది ప్రకటించుడు. చూసారా? కాబట్టి మొట్టమొదటి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేల్ వద్దకే వెళ్ళాలి. వాళ్ళకి మొట్టమొదటి సువార్త చెప్పాలి. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమా 1వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 1, రోమపత్రిక 1వ అధ్యాయం. మొదటి ఎవరికంట చూడండి, రోమా 1:16, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చిన సిగ్గుపడివాడను కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి చెప్పండి, మొదట ఎవరికంట? మొదటి యూదుని చెప్పాలి. ఎందుకు? అప్పుడు దాకా వాళ్ళు మోసుకుంటూ వచ్చారు కదా, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్, మొదట వాళ్ళకి చెప్పండి. అందుకే ఇప్పుడు పేతురు అంటున్నాడు, మొదటి మీ వద్దకు పంపించాడు ఆయన్ను మిమ్మల్ని ఆస్వాదించాలని, మీ దుష్టత్వంలోని మళ్లించాలని, మిమ్మల్ని వారసులుగా చేసుకోవాలని ఆ దేవుడు ఆ యేసు అనే ప్రవక్తను సమాధిలోంచి లేపి మీ వద్దకు పంపించాడు మిమ్మల్ని ఆస్వాదించాలని చెప్పేసి వాళ్ళు ఆ రీతిగా దేవాలయం లోపల వాళ్ళకి సువార్త ప్రకటించారు. కనుక ఇదంతా మనకేం తెలియజేస్తూ ఉందంటే 17వ వచనం నుండి 26వ వచనం వరకు ఇది 3వ సంగతి. కానీ 3వ సంగతి కూడా ఒక టైటిల్ రాద్దాం. కనుక దీని అంతటిని బట్టి మనకేమర్థం అవుతుంది? కనుక మొట్టమొదటి సువార్త గురించి మొట్టమొదటి బహిరంగ స్వస్థత జరిగింది చెప్పారు. బహిరంగ స్వస్థత తర్వాత ఇది మా వాళ్ళని కలిగింది కాదు, యేసు అని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పాపలు తుడిచేయబడి మీరు కూడా మారు మనస్సు పొందండి. మోషే ఏమని చెప్పాడు? ఒక ప్రవక్త వస్తారు కదా మన సహోదరులు, ఆ ప్రవక్త వచ్చాడు, ఆయనే మెస్సయ్య, ఆయన యేసు. కనుక దేవుడు అబ్రహాం ద్వారా ఆ సమస్త వంశాలను ఆస్వాదించాలని చెప్పాడు. దానికోసం ఈ లోకానికి యేసు వారు ఎందుకు వచ్చాడంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో 12-13 వచనాలు, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనులమైన మన కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందు గురించి రాయబడినది ఏమనగా, మ్రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అని రాయబడింది. అంటే అబ్రహాం పొందిన ఆశీర్వచనము అన్యజనుల మన కలుగుటే క్రీస్తు శాపమై. కాబట్టి ఎందుకు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని, మీ దుష్టతను తొలగించాలని వచ్చాడు. కాబట్టి మొదటి మీ వద్దకు వచ్చాడు. అందుకే అపోస్తల కార్యాలు పౌలు అంటాడు, మొదటి మీ వద్దకు వచ్చాము, మీరు వద్దంటున్నారు కాబట్టి మేము వేరే వాళ్ళ అన్యుల దగ్గరికి మేము వెళ్ళిపోతామంటారు. మిగతా ముందు అధ్యాయులు మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటి అవకాశం ప్రభు వాళ్ళకే చెప్పమన్నాడు. అందుకే ఇప్పుడు
మొదట యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళు ఏం చేశారంట? నిరాకరించారు. ఏమన్నారు? యోహాను 1:11 ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం, స్వకీయులు అంగీకరించలేదు. తర్వాత సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, యోహాను 7:5, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చూసారా, ఆయన స్వకీయులు అంగీకరించలేదు, ఆయన సహోదరులు అంగీకరించలేదు. ఇంకా ఆయన ఇంటి వారు ఏమన్నారు? చెప్పుకున్నాం. ఆయన ఇంటి వారు ఏమన్నారు? ఆయనకి మతి చెల్లించిందన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇంటి వారు ఆయనకు మతి చెల్లించింది అన్నారు. ఆ రీతిగా మొట్టమొదట యూదుల యొద్దకు వెళ్ళింది రక్షణ అనేటువంటి వాడ. ఎక్కడని వెళ్ళింది కానీ వాడు ఎక్కడ, కనుక వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు నిరాకరించారు కాబట్టి ఆ ఓడ మలుపు తిరిగింది. ఇప్పుడు అది అన్యుల దగ్గరికి వెళ్తూ ఉంది. కనుక మొట్టమొదటి యూదుల దగ్గరికి వెళ్ళింది, కానీ యూదులు దాన్ని స్వీకరించలేదు కాబట్టి అది అన్యుల దగ్గరికి వెళ్ళింది. రోమపత్రిక 11వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 11 ఒక వచనం రాయబడింది, వాళ్ళు తునీకరించారు కాబట్టి మనకు దొరికింది అవకాశం. రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం, రోమ 11:12 వారికి రోషం పుట్టుక వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను. వాళ్ళు తొట్టుపడ్డారు, వాళ్ళు నిరాకరించారు, వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు అది అన్యులు కలిగిన రక్షణ. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఇక్కడ గమనించమంటే వాళ్ళు తొట్టుపాటు పడ్డారు, వాళ్ళు తునీకరించారు, వాళ్ళు సఖీలు నిరాకరించలా, ఇంటి వారు తీసుకోలే, సహోదరులు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇప్పుడు అది అన్యజనులకు. అందుకే అంటున్నాడు మొట్టమొదటి మీ వద్దకు పంపించాడు అని. ఇదంతా కూడా దేవాలయం లోపల చెప్తా ఉన్నారు. దీనికి ఒక పేరు పెడదాము. దీనికి అంత ఏం పేరు పెట్టవచ్చు అంటే 3 విషయాలు 3 పాటలు. మొదటిది బహిరంగ స్వస్థత. రెండో పాటు ఈ స్వస్థత చేసింది మేము కాదు, దైవిక శక్తి యొక్క దైవిక మూలం, ఇది మా వల్ల కలిగింది కాదు అని చెప్పి, మీరు కూడా మీ పాపాలు తుడిచేయబడినప్పుడు మారు మనసు పొందండి. చూడండి ఆ మాట అన్నారు కదా, మార్కు సువార్త 3వ అధ్యాయం. ఏమన్నారంటే మీరు 20వ వచనం, మార్కు సువార్త ఈ 3వ భాగం యొక్క సారాంశం అంతా అదే. 3:20, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచిబడి నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. యేసు మీ కొరకు వచ్చాడు కాబట్టి, అందుకే పంపించబడ్డాడు కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నారు. అంటే 3వ భాగానికి ఒక టైటిల్ ఇద్దాం, రాసుకుందాం. మారు మనస్సుకై పిలుపు అని రాసుకోండి. 3వ భాగం 17 నుంచి 26 వచనాలు. దీనికి ఒక టైటిల్ మారు మనస్సుకై పిలుపు అని రాసుకుందాం. మారు మనస్సుకై పిలుపు. మారు మనస్సుకై పిలుపు. ఇప్పుడు దీన్ని మొత్తం 3 భాగాలు విభజించుకున్నాం. మొదటి 11 వచనాలకి మొదటి సంగతి బహిరంగ స్వస్థత. రెండోది 12 నుంచి 16 వచనాలకు శక్తి యొక్క దైవిక మూలం, అంటే ఇది మా వలన కలిగింది కాదు అని చెప్పారు. మూడవది ఇప్పుడు మీరు కూడా యేసుని మీ కొరకు పంపించాడు ఆ దేవుడు, సమాధిని లేచి మీరు అప్పగించారు, సిలువేశారు, ఆయన సమాధిలో లేచి మేము చూసాం, మేము సాక్షులం. కాబట్టి మీరు కూడా మీ పాపాలు తుడిచేయబడాలంటే మీరు కూడా ఏం చేయండి? మారు మనస్సు పొందండి అని ఏకంగా ఎవరు చెప్తున్నారు? దేవాలయం లోపల ఉండరా ప్రజలందరూ విన్నారు. లోపల ఇంకెవరున్నారు? ప్రధాన యాజకులు కూడా. చూద్దాం 4వ అధ్యాయం. దాన్ని వివరించడం జస్ట్ చదివి ముగించేద్దాం ఈ వారానికి, మీరు మర్చిపోతారు వచ్చేవారు కనుక ఈ సందర్భము అక్కడ టచ్ చేసి ముగిస్తా. చదువుదాం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఎవరు వారు అంటే ఎవరు? పేతురు, యోహాను లోపల దేవాలయం ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యును వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగుని ప్రకటించే చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం మందిన
మరునాడు వారి గారి కావలిలో ఉంచిరి. కనుక ఇప్పుడు లోపల దేవాలయ అధిపతి ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఈ మాటలు ఎప్పుడు చెప్పారో వాళ్ళ కోపం వచ్చి జైల్లో పెట్టారు, చెరసాలు. ఎందుకు పెట్టారు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయం ముగించాం. 3వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 26 వచనాలు మొత్తం 3 భాగాలు. మొదటి 11 వచనాలు బహిరంగ స్వస్థత, 12 నుంచి 16 వచనాలు శక్తి యొక్క దైవిక మూలం మా వలన కలిగింది కాదు, 17 నుంచి 20 వచనాలు మారు మనసుకై పిలుపు. ఈ మాటలు చెప్పగానే, ఈ సువార్త చెప్పగానే లోపల ప్రధాన యాజకులు, అధిపతి, ప్రజలందరూ కలవరపడ్డారు. ఇప్పుడు దాకా మా మతం గొప్పదనుకున్నాం, కనుక యేసు పునరుత్థానం లేవటమేంటి, మృతుల పునరుత్థానం కలవటమేంటి, మీరేం ప్రకటిస్తున్నారని చెప్పేసి తీసుకుని పోయి సాయంకాలం అయిందని చెరసాల్లో జైల్లో పెట్టారు. ఏం జరిగిందో నెక్స్ట్ మనం చూద్దాం, ప్రార్థన చేస్తాం, ముగించుకుంటాం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో 4వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రార్థన అన్నారండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, బహునమ్మదగిన దేవ, నీకు అపారమైన ప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి బైబుల్ స్టడీని దీవెనకరంగా ఉంచినారు, మీ దాసుని అభిషేకించి ప్రభువా, జీవం గల లేఖన భావముల ద్వారా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రభువా పేతురు యోహానులు తన ప్రభువా శృంగారమును దేవాలయముల దగ్గర ఉన్న కుంటి భిక్షగాన్ని ప్రభువా స్వస్థపరచుట, తన ప్రభువా అవును తండ్రి వాడు స్వస్థత నొందుట చూచి ప్రభువా ప్రజలందరూ కూడా విభ్రాంతి నొందినారు, ఆశ్చర్యపోయినారు. అయితే మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆశ్చర్యంగా మీరు చూస్తున్నారు? మరి మా శక్తి వలన కానీ మా భక్తి వలన కానీ ఇది కలగలేదు. మరి నజరేయుడైన యేసు ద్వారానే వానికి స్వస్థత కలిగినని ప్రభువా, మరి వారు నిన్ను మహింపరచడానికి తన ప్రభువా, నిన్ను ఘనపరచడానికి తన ప్రభువా మరి వారు పూనుకుంటూ వచ్చినారు. ఆ రీతిగా అవును తండ్రి, ఈ లోకంలో ఏదైనా ఆశ్చర్యకార్యం మా జీవితంలో మా సంఘాల్లో జరిగిన విషయాల్లో తన ప్రభువా అనేక పరిమళ తండ్రి మేము నీ మహిమను దొంగిలించే వారిగా ఉంటాం. మేము ప్రార్థన చేసినాం, మా ప్రార్థన ద్వారా ఇది జరిగిందని, మా శక్తి మా భక్తి కాదని ఏ రీతిగా పేతురు యోహానులు తన ప్రభువా నిన్ను ఘనపరుస్తూ వచ్చినారు. ఆ రీతిగా తన ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మిమ్మల్ని తన ప్రభువా మేము మహింపరచడానికి సిద్ధపరచండి. రెండవదిగా తన ప్రభువా వారిద్దరికీ కూడా ప్రభువా యొక్క స్వస్థత వరం ఉన్నప్పటికీ వారు ఒకరికంటే ఒకరు తగ్గించుకొని ప్రభువా నీ పరిచర్య చేస్తూ వచ్చినారు. రెండవదిగా ప్రభువా మా జీవితాల్లో మేము ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునేవారిగా, ఒకరికంటే ఒకరు తన ప్రభువా తగ్గించుకునేవారిగా నీ నామని మాత్రమే హెచ్చించడానికి సిద్ధపరచండి. తిరిగి తన ప్రభువా మరి తన ప్రభువా మరి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుటకు ఆయనను మీ కొరకే ముందుగాను పంపానని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినారు. నిజమే, మొదట ఇశ్రాయేలులకి యూదులకి ప్రభువా సువార్త అందజేయాలని వచ్చినప్పటికీ ప్రభువా వారు నీ సువార్తమానాన్ని తృణీకరిస్తూ వచ్చినారు ప్రభువా. మరి తద్వారా తన ప్రభువా మరి ఇతరులైన వారు తన ప్రభుని స్వార్థను అంగీకరించి పాపక్షమాపణ పొందుకొని ఆశ్రయించబడడానికి తన ప్రభువా కారణమవుతూ వచ్చింది. ఇది తన ప్రభువా ఇందులో ఉన్న సత్యాలు మర్మాలు అనేకమైన విషయాలు ఆత్మదేవుడుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి విషయాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. గొప్ప దేవా, కాబట్టి తండ్రి అంత్య దినములో తన ప్రభువా ఇంకా సువార్తమానం ఎవరికైతే అందలేదో మా స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి ప్రభువా మరి సర్వ లోకానికి ప్రభువా వెళ్ళి సువార్తను ప్రకటించడం నేను వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. అన్యజనులకు ప్రభువా దుష్టత్వం నుండి మళ్లించబడడం ద్వారానే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి తన ప్రభువా సంపూర్ణంగా మళ్లించబడడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ మానవహద్దుబాటు చేత విత్తబడుతూ వచ్చిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపులకు తీసుకురండి. నీ దాసుని ఇంకా దీవించి అభిషేకించి నూతనమైన విధానంలో ముందున్న దినాల్లో వాడుకునండి. కుటుంబాన్ని కూడా దీవించండి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతల అక్కర్లు కూడా క్రీస్తు మహాదేశంలో తీరుస్తున్నామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములని ప్రార్థించి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.